టీత్ వైట్నింగ్ కానీ టీత్ క్లీనింగ్ కానీ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. సార్ టీత్ క్లీనింగ్ ఒకవేళ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు చేసుకుంటే వాటి ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? 2 types ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. వైట్నింగ్ కిట్స్ ఉంటాయి ఇన్ విచ్ లైక్ కెమికల్ ఈజ్ యూస్డ్. సో అదేంటంటే దగ్గరగా ఉన్న షేడ్స్ లైక్ 1 or 2 షేడ్స్ చేంజ్ చేసే వాటిని, ఇది మినిమల్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ గమ్స్ని కొంచెం ఐసోలేట్ చేసి గమ్స్కి ప్రొటెక్టివ్ లేయర్ పెట్టి ఓన్లీ టూత్ సర్ఫేస్, అది కూడా ఫ్రంట్ టీత్ స్మైల్ చేస్తే కనిపించే పళ్ళను కొంచెం ఐసోలేట్ చేసుకుని క్లీన్ చేసి వాటి మీద బ్లీచింగ్ ఏజెంట్స్ అప్లై చేసి వాటిని క్యూర్ చేయడం. సో ఇది సింపుల్ ప్రాసెస్. కొంచెం ఇంకా ఎక్స్ట్రా వైట్నింగ్ కొంచెం లాంగ్ టర్మ్లో నిలవాలి ఇది అని అంటే లేజర్ మెషిన్ యూస్ చేసుకుంటాం. సో లేజర్ టెక్నిక్తో వైట్నింగ్ ఉన్నాయి, అండ్ బ్లీచింగ్ ఏజెంట్స్ అంటే పోల్ ఆఫీస్ అని ఇలాంటి చిన్న ఇన్ ఆఫీస్ టెక్నిక్స్ కిట్స్ దొరుకుతాయి అనమాట. సో ఆ కిట్స్లో ఏంటంటే నీ దగ్గరగా ఉండే షేడ్స్ని ఇంప్రూవ్ చేసి మినిమల్ ట్రీట్మెంట్తో రిజల్ట్స్ బాగా తీసుకురావచ్చు. లేదు కొంచెం డ్రాస్టిక్ చేంజ్ ఉండాలి, బాగా ఉండాలి, కొంచెం హైలైట్ అవ్వాలి అని అంటే కొంచెం హై లెవెల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కొంచెం సొఫిస్టికేటెడ్గా లేజర్ ద్వారా కూడా ఇంకొంచెం బ్రైటర్ షేడ్ తీసుకురావచ్చు. బట్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఈస్ లైక్ వితౌట్ మెయింటెనెన్స్ ఇవి లాంగ్ టర్మ్లో రిజల్ట్స్ ఇవ్వవు అనమాట. సో పేషెంట్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో వైట్నింగ్ కాకుండా లైక్ ఇప్పుడు క్లీనింగే నాకు కావాలి అని పేషెంట్ ఒకవేళ అడిగారు అనుకోండి సార్, సో వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది? క్లీనింగ్ అంటే ఇలాంటి గార పాచి బ్రౌనిష్గా ఉన్నవి ఇలాంటివన్నీ డిపాజిట్స్ అన్నీ తీయటానికి క్లీనింగ్ విచ్ ఇస్ కాల్డ్ స్కేలింగ్ చేసుకోవటం. మళ్ళీ వెంటనే గార పాచి పట్టకుండా రఫ్ ఎనామిల్ అనేది స్మూతనింగ్ చేయడానికి పాలిషింగ్ అనేది చేస్తాం. సో ఇది ఇన్ జనరల్గా మెయింటైన్ అయిపోయే పళ్ళు, ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ కాని పళ్ళకి ఇంతవరకు చేసుకుని హోమ్ రెమెడీస్తో మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి ఏంటంటే మీడియం టు హై వాళ్ళకి గార ఎక్కువగా ఉండటం, మెయింటెనెన్స్ చేసుకోలేకపోవటం, ఎల్డర్లీ వాళ్ళు కానీ లేకపోతే ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు కానీ లేకపోతే క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, బెడ్ రిడన్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే కొంచెం ఇన్ చైరే ట్రీట్మెంట్స్ చేసి పంపిస్తాం, ఎక్కువగా మెయింటైన్ చేసుకోలేని వాళ్ళకి. అది ఇంకా లేజర్ ద్వారా మరీ ఎక్కువ హైలైటెడ్గా బ్రైట్నింగ్గా ఉండాలి అనే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు యూజువలీ మ్యారేజెస్, అకేషన్స్, ఈవెంట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కాస్మెటిక్గా చేసుకోవటానికి వస్తారు. సో వాళ్ళకి ఏంటి అంటే ఓకే ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసేస్తాము, బట్ ఆఫ్టర్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దేర్ హ్యాండ్స్ అంతే. వీ డోంట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేసుకోగలిగితే అంత లాంగ్ టర్మ్లో వాళ్ళు ఆ బెనిఫిట్స్ పొందగలరు. సో కాస్మెటికల్గా ఒకటి, మెడికల్లీ కాంప్రమైజ్డ్ వాళ్ళకి మెయింటైన్ అవ్వటానికి ఒకటి, క్రానిక్ డిసీజెస్ వాళ్ళకి. యంగ్స్టర్స్కి ఏంటి అని అంటే మెయింటెనెన్స్ లోపము, ఫుడ్ హ్యాబిట్స్ ప్రాబ్లము, వీటితో వచ్చాయి. సో ఇలా రకరకాల కేటగిరీస్ కింద డివైడ్ చేసి వాళ్ళకి ఏది బెస్ట్ అన్నది అప్పుడు సజెస్ట్ చేస్తాం. సో ఇనీషియల్గా క్లీనింగ్, స్కేలింగ్, పాలిషింగ్తో మెయింటైన్ అయ్యే కేసెస్ కొన్ని ఉంటాయి. జస్ట్ బ్లీచింగ్ ఏజెంట్స్ అప్లై చేసి క్యూర్ చేసి అవి సెట్ చేసుకుంటే మెయింటైన్ అయిపోయే కేసెస్ కొన్ని ఉంటాయి. సో లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కావాలి, కొంచెం సొఫిస్టికేటెడ్గా కావాలి అన్న వాళ్ళకి థర్డ్ టైప్ ఆఫ్ కేటగిరీ అనమాట. సో చిన్నపిల్లలు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా సార్? చిన్నపిల్లలు అంటే ఏజ్ ఫ్యాక్టర్. యూజువల్లీ 15 years వరకు వీ డోంట్ సజెస్ట్. పళ్ళు మ్యాక్సిమం మెయింటైన్ అయిపోతాయి. చిన్నపాటి మెయింటెనెన్స్ అండ్ గుడ్ బ్రషింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ అది ఆబ్వియస్లీ లెర్నింగ్ స్టేజ్ కాబట్టి ఆ ఏజ్ పిల్లలకి వీ డోంట్ సజెస్ట్ ఎనీ ట్రీట్మెంట్స్. అండ్ మోర్ ఓవర్ న్యాచురల్గా వాళ్ళు ఎంత నేర్చుకుని ఎడ్యుకేటెడ్గా ఉంటారో దాంతోనే సెట్ అయిపోతాయి వాళ్ళకి. సో చిన్నపిల్లలకి మేము వీ డోంట్ సజెస్ట్ మెనీ ట్రీట్మెంట్స్. అవన్నీ ఏంటంటే న్యాచురల్ ప్రాసెస్లోనే రికవర్ అయిపోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చేస్తాం, కానీ చిన్నపిల్లలకి వైట్నింగ్లు చేయటం కానీ, ఎనామిల్ లేయర్స్ డిస్టర్బ్ చేయటం కానీ ఇవేమీ వీ డోంట్ సజెస్ట్ ఇట్ అట్ ఆల్. సో అదర్వైజ్ వాళ్ళకి పుచ్చు, గార ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే అవి టోటల్లీ బికాజ్ ఆఫ్ నాట్ మెయింటైనింగ్ వెల్ ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళ చేత మెయింటైన్ చేసేలాగా మౌల్డ్ చేసి దెన్ వీ ప్రొసీడ్ అన్నమాట. సో చిన్నపిల్లలు కూడా బ్రషింగ్ అనేది మార్నింగ్ నుంచి వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? వాళ్ళకి అంతే
పేరెంట్సే బ్రష్ చేయాల్సి వచ్చే ఏజ్ కొందరికి ఉంటుంది, వాళ్ళంతట వాళ్ళు చేసుకునే ఏజ్ కొందరికి ఉంటుంది. వాట్ ఎవర్ దే డూ, మార్నింగ్ హడావిడిగా చేసుకున్నా సరే నైట్ బిఫోర్ స్లీప్ దే హ్యావ్ టు క్లెన్స్ థరోలీ. సో అది చేసుకోగలిగితే ఎన్నో ప్రాబ్లమ్స్. ఇప్పుడు మేము 3.5 years కిడ్స్కే మేము పుచ్చిపళ్ళు కానీ గార కానీ ఇవన్నీ మేము చూస్తున్నాం. మేము ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగే ఇస్తాం. వీ డోంట్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు ట్రీట్మెంట్స్ బికాస్ కోఆపరేట్ చేయరు. రెండోది ఏంటంటే వాళ్ళు ఒక ట్రోమాలో ఉంటారు, భయంతో ఉంటారు, ఫోబిక్గా ఉంటారు. సో ట్రీట్మెంట్స్ ఈజ్ అ లాస్ట్ ఆప్షన్ వాట్ వీ డూ. బట్ ముందు ఏంటంటే వాళ్ళని ట్రైన్ చేస్తాం. అట్లీస్ట్ వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ పేరెంట్స్ మెయింటైన్ చేయగలిగితే చాలా ప్రాబ్లమ్స్ వరకు ఓవర్కమ్ చేయొచ్చు అంటాము. సో కిడ్స్ అనేసరికి 3.5 years నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ 18 years వాళ్ళ వరకు చూస్తూ ఉంటాం. సో టీనేజ్లో వేరే రకాలుగా వస్తాయి బికాస్ ఆఫ్ దేర్ బయట సోషలైజింగ్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాటి మూలన ఎఫెక్ట్ కూడా అవుతాయి. పళ్ళు ఎల్లోయిష్గా అవ్వటము, పళ్ళు గార ఎక్కువ పట్టేయటము, ఈ ప్రాబ్లమ్స్. సో అకార్డింగ్లీ వాళ్ళ ఏజ్ అండ్ మెంటాలిటీగా మేము చూసి దెన్ కౌన్సిలింగ్ ఇస్తాం. ఇప్పుడు పిల్లలు ఇలాంటివన్నీ తీసుకుంటున్నారు కదా సార్, ట్రీట్మెంట్ అనేది లైక్ ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఇస్తారు. థింగ్ ఈజ్ దట్ వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది సార్ ఒకవేళ మెయింటైన్ చేయకుండా ఉంటే? మెయింటైన్ చేయకుండా ఉండే అది ఇట్ ఈస్ టోటల్లీ అన్ అటర్ లాస్ ఫర్ దెమ్. సో వీ ట్రై టు మోటివేట్ దెమ్, కౌన్సిల్ దెమ్. అలా అని రిపీటెడ్గా ఎవ్రీ మంత్, ఎవ్రీ 3 months మేము అదే ట్రీట్మెంట్ రిపీట్ చేస్తే పళ్ళు విపరీతంగా సెన్సిటివ్ అయిపోవటం, హైపర్ సెన్సిటివ్ టీత్ అయిపోవటం, లేకపోతే పళ్ళల్లో రఫ్నెస్ రావటము, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళు ఏమీ తాగలేరు, చల్లటివో మామూలు ఏమీ తినలేరు. సో అదేంటంటే ఇక పర్మనెంట్. సో వాటిని మళ్ళీ మేము డీసెన్సిటైజింగ్ చేసి సెన్సిటివ్ పేస్ట్లు పెట్టి ఇలాంటివన్నీ చేయడం, దట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ ఆల్ లైక్ అన్గైడెడ్, ప్రాపర్ గైడెన్స్ లేని ప్రోటోకాల్ అయిపోతుంది అది. సార్ సో నాలిక మీద ఉన్న ఏమైనా పాచి గట్ట ఇలాంటివి ఉంటే దానివల్ల పళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? నాలిక మీద వచ్చేవి అవన్నీ ఏంటి అని అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఫంగల్ అవనివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవనివ్వండి, ఒక ఓరల్ క్యావిటీలో ఒక పార్ట్ ఎఫెక్ట్ అయింది అంటే అవి సాఫ్ట్ టిష్యూని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి. సో యాజ్ సచ్గా హార్డ్ టిష్యూ, ఇప్పుడు పన్ను అనేది హార్డ్, సో ఎనామిల్ని ఎఫెక్ట్ చేయకపోయినా సరౌండింగ్ స్ట్రక్చర్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. చూసారు కదా వ్యూవర్స్, మీకు ఎలాంటి క్వరీస్ ఉన్నా మీరు ఐడెంటల్ క్లినిక్ విజిట్ అవ్వచ్చు.